ఈరోజు సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్దాం. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఈజీగా చేసుకునేది మంచి టేస్టీ ఉండి సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం వడియాలు చేసి చూపిస్తానండి. సగ్గుబియ్యం వడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఈ సగ్గుబియ్యం వడియాలండి పెద్ద కష్టమేం కాదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది సగ్గుబియ్యం మనం ఎన్ని అయితే చేయదలుచుకున్నామో, నేను ఒక 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నానండి. తీసుకుని అంటే ఇగో ఈ లోటాతోటి లోటాడు వచ్చాయన్నమాట. 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకునండి. 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. 2 లోటాలు నీళ్ళు పోసారనమాట. 2 లోటాలు నీళ్ళు పోసి 1 గంట సగ్గుబియ్యాన్ని నానబెట్టేశారండి. నానబెడితేను ఇగోండి ఇలా నానిపోయాయి చక్కగా. నానిపోతే ఏమవుతుందంటే అండి, తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువసేపు పట్టదు, తొందరగా అయిపోతుంది మనకి. అంచేత దీంతో 2 లోటాలు నీళ్ళు పోసి సగ్గుబియ్యం ముందు కడిగేసుకున్నానండి. ఒకసారి కడిగేసి 2 లోటాలు నీళ్ళు పోసి 1 గంట నానబెట్టుకున్నానండి. ఇవి నానుతున్నాయి. ఇప్పుడు నానిపోయండి ఇవి. ఇదే లోటాతోటి ఈ గిన్నెలో నుండి 5 లోటాలు నీళ్ళు పోసాను. దీంతో 5 లోటాలు నీళ్ళు పోసాను అన్నమాట. ఇందులో అంటే ఇందులో 2 పోసామండి, ఇందులో 5 పోసాం. ఈ 5 లోటాలు నీళ్ళు మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీ ఆడేసుకుని ఉంచుకున్నాను. కారం, జీలకర్ర మాత్రం నేను కలిపేసుకోవాలి. మిక్సీ ఆడితే బాగోదు. ఉట్టినే జీలకర్ర కలిపేసుకోవాలండి. జీలకర్ర రెడీ చేసుకున్నాను. కారం తగిన కారం, మన ఎంత కారం కావలిస్తే అంత వేసుకోవచ్చండి. మనం ఎక్కువ తినేవాళ్ళు కాసిన ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి నీళ్ళు మనం స్టవ్ మీద పెట్టేసుకుని మరిగించుదాం. ఇదిగోండి, స్టవ్ మీద నీళ్లు పెట్టేసాను. 5 లోటాలు నీళ్ళు పోసి పెట్టాను కదండి. ఇదిగోండి మరిగిపోతున్నాయి నీళ్ళు. ఇంకా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి సగ్గుబియ్యం. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇదిగోండి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కాసిన అలా వేసుకోవడమండి. జాగ్రత్తగా సగ్గుబియ్యాన్ని వేసేసుకుంటే ఇంకా నానబెట్టినవి ఎలా ఉన్నాయో అలా వేసేసుకోవచ్చండి. ఇంకేమి నీళ్ళు తీయక్కర్లేదు. మనం లెక్కగా 2 లోటాలు పోసాం కదండి నీళ్ళు. దీంట్లో 5 పోసాం. మొత్తం 7 లోటాలు నీళ్ళు పడుతుంది అనమాట. 1కి 7 పడుతుంది అనమాట అండి. ఇవి ఇలా సగ్గుబియ్యం జాగ్రత్తగా అన్నీ వేసేసుకుని ఇవ్వండి. సగ్గుబియ్యం అన్నీ వేసాను. ఉడుకుతాయి. ఓన్లీ సగ్గుబియ్యం అని వేసాను. ఇది నీళ్ళు బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలండి సగ్గుబియ్యం. లేకపోతే అడిగంటేస్తాయి, ముద్ద కింద అయిపోయి అడిగంటేస్తాయి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత వేస్తే ఇంకా మనకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట అండి. చక్కగా ఉడికిపోతాయి, మెత్తగా తొందరగా ఉడికిపోతాయి. మనకి గిన్నెకి అడుగంటదు. ఇదిగోండి. దీని తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఉప్పు పేస్ట్ ఆడుకున్నాం కదండి. ఇదిగో ఇది జీలకర్రను కూడా వేసేసుకోవడమండి. మనకి ఎంత కారం కావలిస్తే అంత వేసేసుకోవడమే. నేను ఒక 8 పచ్చిమిరపకాయలు వేసానండి. తగినంత ఉప్పు, 2 స్పూన్లు జీలకర్ర వేసాను. మెత్తగా ఉడికిన దాకా మనం ఉడకబెట్టుకోవడం అండి. మీడియంగా పెట్టుకుని, మరి హైలో కాకుండా మీడియంగా పెట్టుకుని మంట ఉడికించుకోవడం. ఇది పొంగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా ఉంటుంది, పొంగకుండా కూడా ఉంటుంది. ఇదిగోండి ఉడుకుతున్నప్పుడేను నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతాయి అనమాట అండి. ఇవి ఉప్పు, కారం, జీలకర్ర మొత్తం అన్నీ వేసేయడం అయిపోయిందండి. ఇవి బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇంకా తెల్లగా కనిపిస్తున్నాయి చూసారా. ఇలా లేకుండా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి అన్నమాట సగ్గుబియ్యం. ట్రాన్స్పరెంట్గా అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దగ్గరగా చిక్కబడుతుంది. చక్కగా మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాం కదా, అలా చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసుకుని
చల్లారేకను మనం వడియాలు పెట్టుకోవాలి, వేడివేడిగా పెట్టుకోకూడదు. కాటన్ చీర మీదనే పెట్టుకోవచ్చు, లేకపోతే సిల్క్ చీరల మీదనే పెట్టుకోవచ్చండి. లేకపోతే మనకు మైకా షీట్లు ఉంటాయి కదా, ఆ షీట్ల మీదనే పెట్టుకోవచ్చండి. మన ఛానల్లో అండి ఈ సమ్మర్ స్పెషల్స్ వడియాలన్నీ పెట్టాం. గుమ్మడి వడియాలు, ఉల్లిపాయ వడియాలు, పెసర వడియాలు, మినప వడియాలు, పిండి వడియాలు, ఇదిగోండి సగ్గుబియ్యం వడియాలు. ఇవన్నీ ఒకసారి మన ఛానల్లో విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు కూడా మీకు నచ్చితే మీరు ఒక్కసారి పెట్టి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్లో అన్ని వంటలన్నీ అందరూ చూస్తున్నారండి, చాలా సంతోషంగా ఉంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, అందుకని. చాలామంది చూస్తున్నారు, చాలా సంతోషిస్తున్నాం మేము. కామెంట్స్ కూడా పెడుతున్నారు చాలా బాగున్నాయని. ఇదిగోండి ఉడుకుతుంది చక్కగా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇవి. ఇది ఉడియం చక్కగా వేయించిన తర్వాత కూడా ఇలాగ పూసలుగా ఉంటుంది కదండి. చూడడానికి కూడా పిల్లలకి ఏదో ఒక వెరైటీగా కనబడి స్నాక్గా కూడా తినచ్చు చక్కగా పిల్లలు. మనం పప్పులోను, చారుల్లోనూ, సాంబార్లో కూడా నంచుకోవడానికి బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు. ఏమి లేకపోయినా చక్కగా ఇవి వేయించేసి పెట్టేయచ్చండి పిల్లలకి. కారంగా ఉప్పుగా అన్నీ తగులుతుందో చక్కగాను పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో మాకు చెప్పండి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది మొత్తం. ఇంకో గింజలన్నీ చిన్న చిన్న పూసల్లాగా, ముత్యాల్లాగా సరే అలా ట్రాన్స్పరెంట్గా అయిపోయో ఉడికిపోయినట్టే. ఇదిగోండి అన్నీ ఉడికిపోతే ఇక పైకి తేలిక పడిపోయి ఇలా పైకి వచ్చేసాయి అన్నమాట. అంతే అండి, ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ వడియాల పిండి చక్కగా చల్లారిపోయింది. వడియాలు ఇలాగ పెట్టేసుకోవడం అండి. నేను మైకా షీట్ మీద పెడుతున్నాను. పిండి అయితే బాగా చల్లారిపోయిందండి. అంతే అలా పెట్టేసుకోవడం. పైన మనం ఏమి గరిటెతో అనక్కర్లేదండి, అదే అలా అడ్జస్ట్ అయిపోతుంది. సరే చక్కగా పూసల్లాగా చక్కగా ఎలా ఉందో. పిండి బాగా చల్లారిపోయింది కాబట్టి అండి మనం ఈ షీట్ మీద పెట్టేసుకున్న మైకా షీట్ మీద ఏం పర్వాలేదండి. చక్కగా చల్లారిపోయింది. జీలకర్ర పచ్చిమిర్చితోటి చక్కగా కనిపిస్తూ పూసలుగాను. ఇదిగోండి వడియాలు పెట్టడం పూర్తి అయిపోయింది. ఇదిగోండి వడియాలు పెట్టేశాను. చక్కగా 2 రోజులు ఎండే అండి వడియాలన్నీ వాటంతటా అవే అలా ఊడొచ్చేస్తాయి కవర్ మీద పెట్టడం వల్ల. ఇదిగో ఇదండి 2వ రోజు సాయంత్రానికి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు కవర్ నుంచి ఇలాగా ఇవ్వండి ఇలా విడిపోతే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా విడిపోయి వచ్చేస్తున్నాయి ఇవన్నీ, లేచిపోతున్నాయి. ఇవ్వండి ఇలా తీస్తే వచ్చేస్తున్నాయి ఇవన్నీ. వాటంతా అవి వచ్చేస్తున్నాయి ఇవన్నీ. ఇలా అంటే వచ్చేస్తున్నాయి ఇవి. మళ్ళాను ఒక 2 రోజులు మనం శుభ్రంగా ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. రెండు వడియాలు ఎండిపోయాయి, వేయించేసుకుందాం. ఇదిగోండి సగ్గుబియ్యం వడియాలు వేయించాను. ఇదిగోండి గుల్లగా తెల్లగా చక్కగా వచ్చేయండి. ఇదిగోండి సరే
చక్కగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. సగ్గుబియ్యం వడియాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.